హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అతి ముఖ్యమైన కీలక సమాచారం అయితే విడుదల కావడం జరిగింది. సో, ఉద్యోగ పెన్షన్ల ఫ్యామిలీ మెంబర్ వివరాలు నమోదు చేసే ఫామ్ ఎస్ఆర్‌లో ఎలా నమోదు చేయాలనే వివరాల గురించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అత్యంత ముఖ్య గమనిక రిజిస్టర్ సర్వీస్ రిజిస్టర్‌లో కుటుంబ సభ్యుల వివరాల నమోదు ఫామ్ 3సి తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ శాఖ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్‌కు సంబంధించి ఒక కీలకమైన మెమో నంబర్ 15064 జారీ చేసింది. దీని ప్రకారం ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ తమ కుటుంబ సభ్యుల వివరాలను ఫామ్ 3సిలో తప్పనిసరిగా నమోదు చేసి తమ సర్వీస్ రిజిస్టర్‌ను అప్డేట్ చేసుకోవాలి. భవిష్యత్తులో మెడికల్ రియంబర్స్‌మెంట్ వంటి క్లెయిమ్‌లకు ఈ ప్రక్రియ అత్యంత కీలకం. ఈ ఫామ్ యొక్క పూర్తి వివరాలు, నింపే విధానం మరియు దాని ఆవశ్యకత గురించి తెలుసుకుందాము. మొదటిది ఫామ్ 3సి పూర్తి స్వరూపం మరియు వివరాలు. ఈ ఫామ్ ఆహ్, రూల్ 54 క్లాస్ 12 కింద జారీ చేయబడింది. సో, ఇందులో ప్రధానంగా ఉద్యోగి ప్రాథమిక వివరాలు మరియు వారి కుటుంబ సభ్యుల పట్టిక అయితే ఉంటుంది. ఉద్యోగి వివరాలు చూసుకున్నట్లయితే ఫామ్ పై భాగంలో అయితే ఈ వివరాలుంటాయి. ఉద్యోగి యొక్క పేరు, హోదా, పుట్టిన తేదీ. తర్వాత కుటుంబ సభ్యుల వివరాల పట్టిక. పట్టికలో మొత్తం 7 కాలమ్స్ ఉంటాయి. ప్రతి కుటుంబ సభ్యుని వివరాలు ఒక్కొక్క వరుసలో నింపాలి. ఇక్కడ టేబుల్‌లో అయితే చూడవచ్చు. సో, ఫస్ట్‌ది సీరియల్ నంబరు, తర్వాత నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీ, ఇక్కడ రిలేషన్‌షిప్ విత్ ఎంప్లాయీ, తర్వాత మ్యారిటల్ స్టేటస్, తర్వాత రిమార్కులు, తర్వాత సిగ్నేచర్ అండ్ డేట్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ఆఫీస్. సో, ఇవన్నీ సర్వీస్ రిజిస్టర్‌లో అయితే ఉంటాయన్నమాట. మరి ఈ ఫామ్ నింపేటప్పుడు తీసుకోవాల్సినటువంటి ముఖ్య జాగ్రత్తలేంటంటే, ప్రతి సభ్యునికి ధృవీకరణ. పట్టికలోని ప్రతి కుటుంబ సభ్యుని పేరుకు ఎదురుగా ఉన్నటువంటి ఏడో కాలమ్‌లో సంబంధిత డీడీఓ తప్పనిసరిగా సంతకం చేసి, ఆ రోజు తేదీని అయితే వేయాలి. అదనపు పేజీలు. ఒకవేళ కుటుంబ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంటే అదనపు పేజీలను జత చేసి వివరాలను నమోదు చేయవచ్చు. ఉద్యోగి స్వీయ ధృవీకరణ. ఫామ్ కింద సం ఉద్యోగి సంతకం చేసి అందించిన వివరాలన్నీ తన పరిజ్ఞానం మేరకు వాస్తవమైనవని, భవిష్యత్తులో ఏమైనా మార్పులు జరిగితే తక్షణమే కార్యాలయానికి తెలియజేస్తానని కూడా ధృవీకరించాల్సి ఉంటుంది. ఇక మూడోది ప్రభుత్వం జారీ చేసిన ముఖ్యమైన సూచనలు, నోట్స్. ఇక ఫామ్‌తో పాటుగా జారీ చేసిన సూచనలు దాని ప్రాముఖ్యతను స్పష్టం చేస్తున్నాయి. సూచన 1లో కుటుంబం నిర్వచనం. ఫామ్‌లో ఎవరెవరి పేర్లను చేర్చవచ్చు ప్రభుత్వం స్పష్టంగా అయితే నిర్వచించింది. భార్య లేదా భర్త, స్పౌస్, పిల్లలందరూ, ఆల్ చిల్డ్రన్స్, వివాహ లేదా అవివాహితులైన అనే సంబంధం లేకుండా పిల్లలందరి పేర్లు. ఇక పేరెంట్స్, తల్లిదండ్రులు, ఉద్యోగిపై పూర్తిగా ఆధారపడిన దివ్యాంగులైన సోదరులు మరియు సోదరీమణులు, హోల్లీ డిపెండెంట్ డిసేబుల్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇకపోతే సూచన 2 రిమార్క్స్ కాలమ్ వినియోగం. 6వ కాలమైన రిమార్క్స్‌లో సభ్యులకు సంబంధించి ప్రత్యేక సమాచారాన్ని నమోదు చేయాలి. ఉదాహరణకు ఎవరైనా దివ్యాంగులైతే ఆ వివరాలను ఇక్కడ పేర్కొనాలి. ఇక సూచన 3 న్యాయపరంగా విడిపోయిన వారి వివరాలు. భార్యాభర్తలు న్యాయపరంగా విడిపోయి ఉంటే వారి వివరాలను కూడా ఈ ఫామ్‌లో తప్పనిసరిగా చేర్చాలి. సూచన 4 మార్పుల సమాచారం. ఉద్యోగి తన కుటుంబ సభ్యుల వివరాలలో ఏవైనా మార్పులు జరిగితే ఆ విషయాన్ని వెంటనే తన కార్యాలయ అధికారికి తెలియజేయాలి. ఉదాహరణకు జననం, మరణం, వివాహం వంటివి ఏవైనా. ఇక 4వ దశలో ఈ ప్రక్రియ ఎందుకు అత్యంత ఆవశ్యకం అంటే, ఇది అత్యంత ఆవశ్యకమైన ప్రక్రియ అండి. ఈ ఫామ్‌ను కేవలం ఒక సాధారణ ప్రక్రియగా భావించకూడదు. దీనికి 2 ప్రధాన కారణాలైతే ఉన్నాయి. అందులో మొదటిది మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు. భవిష్యత్తులో ఉద్యోగులు తమ కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల రియంబర్స్‌మెంట్ కోసం చెల్లింపులు సవరించినప్పుడు
బిల్లులు సమర్పించినప్పుడు దరఖాస్తుతో పాటుగా సర్వీస్ రిజిస్టర్‌లో అప్డేట్ చేయబడినటువంటి ఈ ఫ్యామిలీ డీటెయిల్స్ పేజీ యొక్క కాపీని తప్పనిసరిగా జతచేయాలి. ఈ వివరాలు ఎస్ఆర్‌లో నమోదు కాకపోతే మెడికల్ బిల్లులు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక బి పెన్షనర్లకు కూడా వర్తిస్తుంది. ఈ నిబంధన కేవలం ఉద్యోగులకు కాకుండా పెన్షనర్లకు కూడా వర్తిస్తుంది. పెన్షనర్లు కూడా ఇదే విధమైనటువంటి ఫామ్‌ను పూర్తి చేసి తమ సంబంధిత సబ్ ట్రెజరీ ఆఫీసర్ ఎస్‌టీఓ చేత ధృవీకరించుకొని సమర్పించవలసి ఉంటుంది. కావున ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లందరూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఫామ్ 3సిని పూర్తి చేసి తమ సర్వీస్ రిజిస్టర్‌లో కుటుంబ సభ్యుల వివరాలను అధికారికంగా నమోదు చేయించుకోవాలని సూచించడమైనది. ఇది భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక మరియు పరిపాలనా పరమైనటువంటి ఇబ్బందులను నివారించడానికి ఎంతగానో దోహదపడుతుంది.